రావట్లేదుగా. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు శివరామిరెడ్డి. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయమే బాబాయ్. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన నెంబర్ 1గా ఉంది. పేదలు అందరూ బాగా అభివృద్ధి చెందుతున్నారు. అన్నిటికీ బాగానే ఉంది. మళ్ళీ ఆయనే వస్తాడని గట్టిగా అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదో 3 పార్టీలు కలిసినాయి. వాళ్ళు మా దెబ్బకు రద్దాను, 3 కలిసాము, ఎరగదీస్తామంటున్నారు జగన్ని. ఏ ఎరగదీస్తారు? వాళ్ళని ఒక సీటు వచ్చేవాళ్ళు లేడు. అప్పుడు మోడీ గారికి ఏమైనా ఉందా? మోడీ గారు అప్పుడేమో మీకు 15 లక్షల కాడికి వేస్తాను, దొంగ డబ్బు అంతా పట్టుకొస్తున్నాను, అకౌంట్లు ఓపెన్ చేసుకోమన్నాడు. అందరూ ఓపెన్ చేసుకున్నారు. 15 రూపాయలు కూడా ఇలా ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి స్వామి వెంకన్న సాక్షిగా చెప్పాడు. ఇలా ఆయన మెదలకుండా పోయాడు. డబ్బు మన చంద్రబాబు ఏమో ఏటీఎం లాగా పోలవరం గుంజుకుంటున్నాడు అన్నాడు. ఇప్పుడు పోయి మళ్ళీ ఆయన ఇద్దరు కలిశారు. మరి రేపు మీటింగ్కి వస్తున్నారో రావట్లేదు తెలియదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక మాకు వీఆర్ కుమ్ముడేని అన్నాడు. ఏ వీఆర్ కుమ్ముడు రోజుకు పోతున్నాయి. ఆఖరికి ఆ సీట్లు కూడా సరిగా ఆయనకి ఏదో 30 అన్నారు, 40 అన్నారు, అది పోయినాయి ఆఖరికి 21 అంటున్నారు, మళ్ళీ 19 అంటున్నారు. ఆయనకి పార్టీ నాయకులు దొరక ఈ చంద్రబాబు నాయకులు వాళ్ళు అనుకుంటున్నారు. మీ తాడికొండ నియోజకవర్గం ఇప్పుడు ఉన్న శ్రీదేవి గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగానేమో మిగతా సుచరిత గారు ఉన్నారు వైసీపీ నుంచి. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీ తాడికొండ నియోజకవర్గానికి కానీ, మీ గ్రామాలకు కానీ, మీ కుటుంబాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? అసలు ఎమ్మెల్యేల వల్ల ఏమీ కాదు, అది అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవడొచ్చాడా ఆయనకి వెయ్యాలి ఓటు. ఆడైతే బాగుండు, ఈడైతే. కానీ మీరు ఓట్లు వేయాలి కదా బాబాయ్. మీరు ఎమ్మెల్యేలకి కదా ఓట్లు వేసేది. ఎమ్మెల్యే అంటే పార్టీ చూసేస్తాం. అవును, ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు 2 నిలబడతారు, లేదా 3 పార్టీలు నిలబడతారు. మాకు ఇప్పుడు ఏదో పార్టీలో పిచ్చోళ్ళని నుంచోబెట్టారు అనుకో, 2 పిచ్చోళ్ళని నుంచోబెట్టారు అనుకో, మనం గెలిపించుకోలేం కదా. మన సరైన నాయకుడు నుంచోబెట్టుకుంటేనే కదా మనం గెలిపించుకునేది. సరైన నాయకుడేనా? సరైన నాయకుడు ఎవరు పిచ్చాలను ఎందుకు పెడతారు? కానీ ఆయనైనా జగన్మోహన్ రెడ్డి అయినా సరైన నాయకుడు కాకుండా పిచ్చాలను ఎందుకు పెడతారు? ఓట్లు వేయాలి కదా, గెలిపించుకోవాలి కదా. అంటే ఎక్కడి నుంచో హైదరాబాద్ తీసుకొచ్చి నిలబెడితే మనం ఎందుకు వేస్తున్నాం ఓటు? ఆయన చూసి వేస్తున్నావా, లేకపోతే ఆయన పనితీరు చూసి వేస్తున్నావా? ఈయన బాగా చేస్తున్నాడని తెలుసా మనకి? మనకు చెప్పినవన్నీ చేస్తాడరా మంచివాడు అని అనుకోవడానికి మనకు తెలుసా? మీరు చెప్పే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నుంచో పెట్టినా మేము ఓటు వేయడానికి రెడీగా ఉన్నామని అంటున్నారు. అది జరిగేది, ఎక్కడైనా అదే జరిగేది దాదాపు. శివరామిరెడ్డి. ఏం చేస్తూ ఉంటావు? వ్యవసాయమే. 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే 3,000 పెన్షన్ వస్తుంది, హాయిగా హ్యాపీ గడుపుతున్నాం. మరి రేపు ఆయన వచ్చి ఆయన ఇస్తాడో ఏడో మనకి తెలియదు కదా. మరి ఈయనే రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక రైతు బంధు వస్తుంది, ఇంటికి 50,000 60,000 వస్తున్నాయి. మాకు హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు, అది మేము కోరుకునేది అది. మరి మీ తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఎమ్మెల్యేగా ఇప్పుడు మేఘ సుచరిత గారిని నుంచోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారిని నుంచోబెట్టారు. వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే మీకు మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? మేము మా సుచరిత గెలిస్తేనే కొద్దిగా మంచిది. ఏది మంచిది అయినా కూడా ఆయన బొద్దుబలమే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి బొద్దుబలమే ఉంటుంది. సుచరిత గారికి ఓటేసి గెలిపించుకుంటారా? మేము తప్పకుండా గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన ద్వారాగా పెట్టి వచ్చిన మనిషి. మేము ఆయన ద్వారాగానే మేము ఆయన చూసి వేసుకోవాలి ఓటు. మీ పేరు? మాధవరెడ్డి. ఏం చేస్తుంటావు బాబాయ్? పొలం పని. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగనే కావాలి. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, రైతు భరోసా వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. ఇంకేం కావాలి పేదవాడికి? ఇంతకంటే ఏం కావాలి? చంద్రబాబు నాయుడు అవి వస్తాయో రావో తెలియదు మాకు. తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడు మిగతా సుచరిత గారు నుంచుంటున్నారు ఇక్కడ నుంచి వైసీపీ. టీడీపీ జనసేన అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారు నుంచుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీ తాడికొండకి మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? మేము గెలిపించుకుంటాం, ఓటు గెలిపించుకుంటాం అంతే. నమస్తే బాబాయ్, మీ పేరు? శివారెడ్డి. ఏం చేస్తుంటావు బాబాయ్? హోటల్ బిజినెస్ ఎలా ఉంది బాబాయ్? ఏదో లైట్గా ఉంది.
ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? పాలన బాగానే ఉంది, మళ్ళీ ఆయనే రావాలి. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి? ఎందుకు రావాలంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాడు. మరి ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే సుచరిత గారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా మీకు ఇక్కడ నుంచి నుంచుంటున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి పెద్ద గారు ఏమో తెనాలి శ్రావణ్ కుమార్ గారు నుంచుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ తాడికొండ నియోజకవర్గానికి కానీ మీ గ్రామాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? మాకు ఏమి చేసినా మాకు ఏమొస్తేనే చేసిద్ది ఆ పార్టీ తరఫున, కాబట్టి ఏమే చేయాలా, ఆమె చేస్తేనే బాగుంటుంది. సురేష్ రెడ్డి. అన్న ఏం చేస్తూ ఉంటాం? వ్యవసాయమే. ఇంక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తావునా? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? మా అమ్మాయికి అమ్మఒడి పడుతుంది, మా ఇంట్లో 15,000 పడుతుంది మామూలుగా, మా వాళ్ళు వాలంటీర్ చేస్తుంది, మరి అన్నీ బాగానే ఉంటాయి. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా మేఘతోటి సుచరిత గారిని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి తెనాలి శ్రావణ్ కుమార్ గారు నుంచోబెట్టారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీ తాడికొండ నియోజకవర్గానే మీకు మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? సుచరితనే. ఎందుకు సుచరిత గారే? ఎందుకంటే సుచరిత గారు మీకు తెలియదు, పత్తిపాంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. మరి ఆ మంచి చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? చేసిద్దానే తీసుకొచ్చేసింది ఇక్కడ, అందుకని.